నిరుడు మహా కుంభమేళ జాతర అయినుండే యాదికుంది కదా. అగో ఆ జాతరల పూసలమ్మే మోనాలిసా అనే పొల కనబడితే సోషల్ మీడియాలో ఇరగ మరగ తిప్పి మస్తు ఫేమస్ చేసిర్రు నెట్టనలు. సీన్ కట్ చేస్తే ఈ నడుమ లవ్ పెళ్లి చేసుకుంది, కథ ఒడిచిపోయింది. అయితే అదే కుంభమేళ జాతరల ఐఐటి బాబా అనే కొత్త బాబా కూడా సోషల్ మీడియాలో బాగా తిరిగిండు, గుర్తుందా? అగో ఆ బాబాను ఇవాళ మన పటాజ్ న్యూస్ లకు పట్టుకొచ్చినావు. మరి ఏం చేసిండు, ఏం కథ అనేది అర్చుకొనొద్దాం పర్రి. సాఫ్ట్వేర్ కొలువు సన్యాసం 3 ముళ్ళు. ఇది ఐఐటి బాబా గురించి 3 ముక్కల ముచ్చట. అగో అదేందే లక్షల జీతం వద్దని చెప్పి సన్యాసం పుచ్చుకునే, పెళ్లి గీని వద్దని చెప్పి కంకణం కట్టుకునే, మరికి 3 ముళ్ళ సంగతి ఏంది అని కోపానికి రాకురి సుమా. కుంభమేళ జాతర అప్పుడు సోషల్ మీడియాలో గిర్ర తిరిగిన అభయ్ సింగ్ అదే ఐఐటి బాబా తెలుసు కదా. అవోగా బాబా సన్యాసం చాలని చెప్పి లగ్గం చేసుకుండు. పెళ్లి పిల్ల పేరు ప్రీతికనట. ఈమెనే మొన్న శివరాత్రి నాడు హిమాచల్ ప్రదేశ్లో ఓ గుళ్ళె దండలు మార్చుకొని ఒక్కటయ్యారు. అయితే హర్యానాకి చెందిన ఈ ఐఐటి బాబా అన్న పెద్ద చదివిండు. కెనడాకు పోయి ఏడాదికి 36 లక్షల జీతం వచ్చే కొలువు గిన చేసిండు. అట్లా కొలువు చేసుకుంటా ఏం కొలువు ఏం కథ, నా బతుకు గింతేనా అని మస్తు పరిశానలో పడ్డాడట. దానికి తోడు ఇంట్లో సూత ఓటి పంచాయతీలు అవుతుంటే అవి బాగా డిస్టర్బ్ చేసినట్టే అన్నను. దీంతో ఏమైందేమో ఈ కొలువద్దు నాకు పెళ్ళొద్దు అని చెప్పి కుంభమేళ జాతరకు వచ్చి సన్యాసం తీసుకుండు. అట్లాగా జాతరలో ఎవరు నువ్వు ఏం కథ, చూస్తానికి చదువుకున్న లెక్కనే ఉన్నావని అడిగితే నేను ఐఐటి చేసిన అని చెప్పిండు అప్పట్లా. ఇకేముంది అన్న పేరు ఐఐటి బాబా అని మస్తు చెక్కలు కొట్టింది సోషల్ మీడియాలో. సీన్ కట్ చేస్తే సన్యాసం కూడా వద్దని ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లని తీసుకొని వాళ్ళ ఇంటికి పోయిండు. సరే అదంతా ఆయన ఇష్టం కానీ కొలువు ఇచ్చిపెట్టినా సన్యాసం తీసుకున్నా ఇవ్వలేం వల్లేదే అన్న. హిందూ సాంప్రదాయంలో పెళ్లి అంటే దానికి ఒక గొప్ప పేరుందే అన్న. అదిగిన ఇచ్చిపెట్టి ఇంకడన్నా పోతే మాత్రం ఆయనతో లేనిపోని పెంటలో పడతావు. మొత్తానికి లగ్గం చేసుకున్నావు కదా, ఇక నిమ్మలం కూడా ఇంటామతోని అని సలహాలు ఇస్తూ ముచ్చట చూసిన జనాలు.